నమస్తే. ప్రస్తుతం అయితే ఏదైతే వర్గీకరణ అంశం ఉన్నదో దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పి కూడా బిల్లు ప్రవేశపెడతామని చెప్పి కూడా ఒక వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మీరు వర్గీకరణను చట్టం చేస్తామని చెప్తూనే ఇంకో పక్క అన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్లు కానీ అవన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారని చెప్పి దీని మీద ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఎంఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ లీడర్ ఆదిత్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం చెప్తారన్న, ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రధానంగా? అంటే మందకృష్ణ మాది గారు గతంలో లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం అందుకోగానే అడావుడిన భయపడి అసెంబ్లీ సమావేశాలు పెట్టి వర్గీకరణ ఆమోదించినావు. అంటే నువ్వు లక్ష డప్పుల ప్రోగ్రానికి భయపడి వర్గీకరణ ఆమోదించకుండా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని కోణాలను నువ్వు ఆలోచించి ఎవరి కులం జనాభా వెనుకబడ్డది, ఎవరి కులాభ జనాభా ఎక్కువ ఉన్నది, ఎవరు తక్కువ ఉంది, ఇవన్నీ సంక్షిప్తంగా ఆలోచించి చర్చించి బిల్లు పెడితే ఆమోదిస్తే బాగుండు. కానీ మీరు లక్ష డప్పుల ప్రోగ్రాం భయపడి బిల్లు ఫైనల్ ఆమోదించేసారు. ఆమోదించిన బిల్లులో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే 15 లక్షలున్న మాల వాళ్ళకేమో 5% ఇచ్చిర్రు, 32 లక్షలున్న మాదిగ జనాభాకేమో మీరు 9% రిజర్వేషన్ కేటాయించారు. అంటే 15 లక్షల వాళ్ళకి 5 పోయినప్పుడు మినిమం 32 లక్షలు 11 రావాలి, న్యాయమైంది అని చెప్పేసి మందకృష్ణ మాది గారు కొన్ని నివేదికలతో కూడుకున్నటువంటి లెటర్ను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి గారు స్పందించి ఎమ్మడే డేట్ని ఎక్స్టెండ్ చేసారు, కమిషన్ కూడా పొడిగించారు. నాకు అవగాహన ఉన్న కాడికి భారతదేశం మొత్తంలో ఏ ఒక్క కమిటీ కూడా డేట్ ఎక్స్టెండ్ చేయలేదు, మళ్ళీ పునరుద్ధరించబడలేదు. కానీ మొట్టమొదటిసారి వర్గీకరణ కమిటీ పునరుద్ధరించబడ్డది. ఎందుకు దీంట్లో లోపాలు ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ మాది గారు చూపించిండు. ఆ లోపాలు నిజమేం ప్రభుత్వం నమ్మింది కాబట్టి కమిషన్ గడువు పొడిగించారు. మళ్ళీ ఆ పొడిగిన తర్వాత మళ్ళీ రెండో విడతగా నేత కాని వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారు, మేము మానవులతో కలిసి ఉండలేం, మమ్మల్ని ఎదిగనియరు, మేము వాళ్ళతో కలిసి ఉండలేం, మాకు ప్రత్యేక గ్రూప్ చేయండి అని చెప్పేసి నేత కానీ వాళ్ళు కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకునే విధంగా మీరు ఎందుకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయట్లేదు? అంటే ఎవరి స్వలాభం కోసం ఏర్పాటు చేయట్లేరు? అంటే ఎస్సీసీలో ఉన్నటువంటి నేత కానీ జనాభాని తీసి సపరేట్ చేస్తే మాలలకు 1-2% రిజర్వేషన్ వస్తుంది, దోచుకునే లైసెన్స్ రద్దు అవుతుంది అని చెప్పేసి నేత కానీలను సపరేట్ చేయకుండా వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళ మాలలతో కలిపి నేత కానీ వాడడం మాలలో దోచుకుంటారు. ఇంకో విధంగా మాలల ఉపకులం అంటే పంబాల మన్నే, ఈ 2 కులాలను ఎస్సీలో పెట్టాల్సిన అవసరం ఏముండే? ఒకప్పుడు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు పంబా ప్లస్ మన్నే ఎస్సీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎస్సీలు ఎందుకు పోయిర్రు అంటే వీళ్ళు ఎదిగిన కులాలు. అదే ఎస్సీలో మాంగులు, మాది ఉపకులాల మాంగులను, డక్కలోళ్ళను, బుడగజంగాలను పెట్టిరు. అంటే వీళ్ళు ఎదిగిన కులాలు మళ్ళీ ఎదిగిన కులాలను 2 అక్కడ పెట్టడం ద్వారా వీళ్ళకు రావాల్సిన వాటి మంబా పన్నులను తీసుకుంటారు. ఇవన్నీ సంక్షిప్తంగా అంతా నివేదిక తీసుకుపోయి కమిషన్కి ఇస్తే కమిషన్ మళ్ళీ ప్రభుత్వం దీన్ని లెక్క చేయకుండా పాత పద్ధతిలోనే ఏబీసీ చేయడం కరెక్ట్ కాదు, దీన్ని ఇప్పటికైనా సవరించుకోండి, మీరు వర్గీకరణ చేస్తున్నామని చెప్పుకుంటూనే మరొక గ్రూప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్రూప్స్ రిలీజ్ వారం రోజులు కూడా అయితే లేవు. అదొక వారం రోజులు, 5-6 రోజులు అవుతే వర్గీకరణ బిల్లు వస్తుంది కదా, మరి దాంట్లో మా వాటా మాకు వస్తుంది కదా ఉద్యోగాలలో. అంటే ఒక వర్గీకరణ చేస్తున్నామని చెప్పుకుంటారు, మరొక వైపు ఉద్యోగాలు మా వాటా రాకుండా చేస్తారు. అంటే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఉంగి ఇప్పుడు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిలీజ్ ఓపెన్ అవుతున్నాయి, కనీసం వీటిని ఆపండి. ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆపే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్ద స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం. చారిత్రాత్మకమైనటువంటి ఒక బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రంలో చేయలేదు, నేను చేయబోతున్నాను ఇప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి బాగా భారీ హెడ్లైన్స్ పెట్టి పేపర్లు అన్నీ మొత్తుకుంటా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటటువంటి హాస్టల్ వెల్ఫేర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రయత్నం చేస్తా అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటగా మేము మొట్టమొదటి రాష్ట్రం అంటారు, బహుశా రేవంత్ రెడ్డి గారికి నిద్రకే లేవాలి అనుకుంటాం. మొట్టమొదటి రాష్ట్రం హర్యానా వర్గీకరణ అమలవుతుంది కదా, మరి వీళ్ళు ఇంకా మొట్టమొదటి రేవంత్ రెడ్డికి తెలియదు అన్న ఈ విషయం. అది తెలుసు, కానీ ఇక్కడ మాదిగోళ్ళు పిచ్చోళ్ళు నేనే మొట్ట చేస్తున్నాం అని అనుకుంటుంటారు. అబద్ధం. హర్యానాలో ప్రభుత్వం చేస్తుంది కదా, హర్యానాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అక్కడ వర్గీకరణ అమలవుతున్నది. మరి ఇక్కడ ఎందుకు అమలవుతలేదు? ఇంకా తీర్పు వచ్చి నెలలు అవుతున్నా కూడా అమలవుతుంది. బహుశా రేవంత్ రెడ్డి భ్రమను వీడండి, నేనే మొట్టమొదటి చేస్తున్నా అని చెప్పేసి. ఇంకో మాట ఏం చెప్పిండు, ఆగస్టు 1 తీర్పు వచ్చినప్పుడు అసెంబ్లీలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఏమని, ఇప్పుడున్న ఉద్యోగాలు కూడా అటెండెన్స్ చేస్తాను. మరి ఇప్పుడున్న ఉద్యోగాలు మా అటెండెన్స్ లేకుండా ఎందుకు విడుదల చేస్తున్నావు? అంటే మందకృష్ణ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా కొబ్బరి వాళ్ళకి ఇస్తారు, చిప్ప మాకు ఇస్తారు. అంటే ఉద్యోగాలు విడుదల చేసినాక మళ్ళీ వర్గీకరణ ఇంకా ఎవరికి మళ్ళీ ఆస్తా ఉద్యోగాలు వస్తాయా? సరే వర్గీకరణ చేసిన మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగలుగుతావా? గ్రూప్ 2 ఇవ్వగలుగుతావా? ఇతర ప్రభుత్వాలు ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు కదా. అంటే ఒక పక్క నాకు మాదిగల పట్ల అమితమైన ప్రేమ ఉంది, నేను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగానే అడుగులేస్తాను. ఎందుకంటే నేను గెలిచినటువంటి నా జిల్లా, నా నియోజకవర్గంలో అత్యధికంగా మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి గొప్ప ప్రసంగాలు ఇస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాడితే చేతలు మాత్రం ఒక అడుగు కూడా మాటలు కోటలు రేవంత్ రెడ్డి. మరి వర్గీకరణ చేస్తుంటే మరి ఎందుకు ఉద్యోగ ఫలితాలు ఇచ్చిండు? మరి ఎందుకు కిన్నెలు
పట్టింది? మేము రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నవాడే కదా. ఆ నమ్మకంతో మేము ఇన్నేళ్ళు అయినాం కదా రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయకుండా. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. అంటే మాలలో ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ ఒత్తిడిని భరించలేక మాదిగలకు ద్రోహం చేసుకున్నాడు. సరే, ఒక వర్గానికి తలొగ్గి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అన్యాయం చేయడం వల్ల ఇక వర్గీకరణ చేసి ఏం లాభం? అంటే వాళ్ళు అందుకు మేము అంటున్నాం, వర్గీకరణకు వాళ్ళు తలొగ్గిరు, మాల ఒత్తిడికి తలొగ్గినవు. కానీ మాదిగల జనాభా అత్యధికంగా ఉన్నది. నువ్వు వర్గీకరణ చేస్తే మాదిగల గుండెలో ఒక నాయకునిగా మిగిలిపోతావు. మాదిగల మనసులో నువ్వు చిరస్థాయిలో చరిత్ర ఉన్నంతకాలం నువ్వు ముఖ్యమంత్రి చేసిన రాజు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొలుస్తలేమా? ఒకప్పుడు 25,000 ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం ద్వారా ఇప్పుడు తలుసుకుంటున్నాం కదా. అదే రేంజ్లో వర్గీకరణ చేసి అదే విధంగా ముఖ్యమంత్రిగా తలుసుకుంటాం. కానీ మాదిగలే మాకు ప్రేమ ఉన్నది, మాదిగ అంటే మాకు అభిమానం, మాదిగల వల్ల ఇంకా చెప్తున్నావు, గౌరవం ఉంది మాకు కూడా. కానీ వర్గీకరణ కాడ నువ్వు జాప్యం చేస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్. ఫైనల్గా ఈ రోజు ప్రవేశపెట్టబోయేటటువంటి వర్గీకరణ బిల్లు మీద మీరు ఏం చెప్తారు? ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఫైనల్గా రెండోసారి వర్గీకరణ కమిషన్ పునరుద్ధరించబడ్డది. ఆ రెండోసారి వర్గీకరణ బిల్లు పునరుద్ధరించబడ్డప్పుడు మందకృష్ణ మాది గారు కానీ ఇతర ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలన్నీ కూడా కమిషన్కి నివేదికలు ఇవ్వడం జరిగింది, వినతుల పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము సీలో ఉండలేము, మాకు ప్రత్యేక గ్రూపుని కేటాయించండి, మా జనాభా తక్కువ ఉన్నా మేము వీళ్ళతో ఉండలేము, మేము అనగారిన వాళ్ళని చెప్పి అనేక వినతులు వచ్చినాయి. ఆ వినతులను పరిశీలించి అనేక చర్చలు జరిపి కనీసం ఇప్పటికీ అవకాశం ఉన్నది, ఏమన్నా లోటు మార్పులు చేర్పులు ఉంటే ఇప్పటికైనా మార్పులు చేర్పులు చేసుకొని మాకు రావాల్సిన 11% రిజర్వేషన్ మా వాటా మాకు కేటాయించాలి. ఒకవేళ 9% కేటాయిస్తే మందకృష్ణ మాది గారు పిలిపించినా ఆ పిలుపు కష్టంగా విద్యార్థులు మేము ముందుంటాం. రేవంత్ రెడ్డికి మాత్రం మాదిగలకు ద్రోహం చేస్తే రాజకీయంగా గోరిగట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం.